స్టార్ట్ చేద్దామా? హాయ్ గైస్, టెక్ న్యూస్ 52కి స్వాగతం. ఫస్ట్ న్యూస్, నాయిస్ నుంచి నాయిస్ ట్యాగ్ 1 పేరుతో స్మార్ట్ ట్యాగ్ ఇండియాలో లాంచ్ చేశారు. ఈ స్మార్ట్ ట్యాగ్ ఆండ్రాయిడ్ ఆర్ ఐఓఎస్ యూజర్స్కి కంపాటబుల్గా ఉంటుంది. ఈ ట్యాగ్ వేరియస్ ఎవ్రీడే ఐటమ్స్ అయిన కీస్, వ్యాలెట్స్, రిమోట్ని ట్రాక్ చేయగలదు. IPX4 స్ప్లాష్ రెసిస్టెన్స్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఈ ట్యాగ్లో రింగ్ మోడ్, లాస్ట్ మోడ్, నెట్వర్క్ మోడ్ ఫీచర్స్ ఉంటాయి. 1 year బ్యాటరీ లైఫ్ కలిగిన ఈ స్మార్ట్ ట్యాగ్ 1499కి ప్రీ బుక్ చేసుకోవచ్చు. ఇతను మతిమరుపుకు బ్రాండ్ అంబాసిడర్. మర్చిపోయేవరన్నా బండికి వేస్తారా? నేను వేస్తాను రా, నేను అదో టైపు. 91 మొబైల్స్ హిందీ వెబ్సైట్ ప్రకారం త్వరలో లాంచ్ అవ్వబోతున్న రియల్మీ P3 5G మొబైల్ స్టోరేజ్ అండ్ మొబైల్ కలర్స్ ఆన్లైన్లో రివీల్ అయ్యాయి. 6GB వేరియంట్ నెబులా పింక్ కామెట్ గ్రే, 8GB ర్యామ్ వేరియంట్ నెబులా పింక్ కామెట్ గ్రే స్పేస్ సిల్వర్, 8GB ర్యామ్ వేరియంట్ కామెట్ గ్రే స్పేస్ సిల్వర్ రంగులలో లభిస్తుంది. ఈ P సిరీస్లో మొత్తం 3 మొబైల్స్ లాంచ్ అవుతాయని సమాచారం. ఈ సిరీస్ లాంచ్ విషయానికి వస్తే ఈ మంత్ ఎండ్ ఆర్ నెక్స్ట్ మంత్ లో లాంచ్ అవ్వచ్చు. అకార్డింగ్ టు టిప్స్టర్ జుకాన్ లోసర్వ్ ప్రకారం శాంసంగ్ చిప్ మేకర్ అయిన TSMC ఎగ్జినోస్ ప్రొడక్షన్ రిజెక్ట్ చేసిందట. కన్ఫర్మ్డ్ డీటెయిల్స్ ఇంకా తెలియలేదు ప్రజెంట్గా. TSMC కంపెనీ టెక్ కంపెనీస్ అయిన యాపిల్, ఎన్విడియా, క్వాల్కామ్తో పనిచేసే యోచనలో ఉందట. టిప్స్టర్ ప్రకారం లార్జెస్ట్ కాంట్రాక్ట్ చిప్ మేకర్ అయిన TSMC తమ మెరుగైన పనితీరును రక్షించుకోవటానికే శాంసంగ్ ఒప్పందాన్ని తిరస్కరించినట్లు రివీల్ చేశాడు. నథింగ్ OS 3.0 బేస్డ్ Android 15 అప్డేట్ని ఫోన్ 2A, ఫోన్ 2A ప్లస్ మొబైల్స్కి రీసెంట్గా రోల్అవుట్ అయిన విషయం తెలిసిందే. మరో 2 మొబైల్స్కి ఈ అప్డేట్ని రోల్అవుట్ చేశారు. అవే నథింగ్ ఫోన్ 1, CMF ఫోన్ 1. ఈ అప్డేట్ రోల్అవుట్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. నథింగ్ ఫోన్ 1, CMF ఫోన్ 1 యూజర్స్ చెక్ ఇట్ వన్స్. నువ్వు సూపర్ రా. ఇప్పటివరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారు. వెస్ట్రన్ డిజిటల్ కంపెనీ వరల్డ్ ఫాస్టెస్ట్ మైక్రో SD UHS 1 కార్డ్స్ ని లాంచ్ చేసింది. అవే 2TB కెపాసిటీ గల శాండిస్క్ ఎక్స్ట్రీమ్ ప్రో. ఈ SD కార్డ్స్ ని స్పెషల్ గా ప్రొఫెషనల్స్, క్రియేటర్స్, టెక్ లవర్స్ కోసం తీసుకొచ్చారని సమాచారం. ఈ ఎక్స్ట్రీమ్ ప్రో రీడ్ స్పీడ్ అప్ టు 250 MB సెకండ్, రైట్ స్పీడ్ అప్ టు 150 MB పర్ సెకండ్ గా ఉంది. ఈ 2TB శాండిస్క్ ఎక్స్ట్రీమ్ 16,997కి అమెజాన్లో అవైలబుల్గా ఉంది. బాగుందనా? నిజం బాగుందనా? అంటే శాంసంగ్ నుంచి A సిరీస్ మరో మొబైల్ రాబోతుంది. అదే శాంసంగ్ A26 5G మొబైల్. ఈ మొబైల్ BIS బ్లూటూత్ SIG లిస్టింగ్లో స్పాట్ అయింది. లిస్టింగ్ ప్రకారం ఈ శాంసంగ్ A26 5G మొబైల్ 6.64 ఇంచ్ ఆర్ 6.74 ఇంచ్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్, 4565 mAh బ్యాటరీ, Android 15 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. అకార్డింగ్ టు గీక్ బెంచ్ ఎగ్జినోస్ 1280 చిప్సెట్తో వస్తున్నట్లు సమాచారం. శాంసంగ్ A సిరీస్ ఓవర్ ప్రైజ్కి పెట్టింది పేరు. Vivo T3 Pro, Vivo T3 Ultra ఈ 2 మొబైల్స్ 2000 ప్రైస్ డ్రాప్ అయింది ఇండియాలో. ఈ ఫోన్స్ని ఫ్లిప్కార్ట్, వివో ఇండియా ద్వారా పర్చేజ్ చేయొచ్చు మనం. Vivo T3 Pro బేస్ వేరియంట్ 24,999కి లాంచ్ చేసింది. బట్ ప్రైస్ కట్తో 22,999కి లభిస్తుంది. ఇక Vivo T3 Ultra బేస్ వేరియంట్ 31,999కి లాంచ్ చేసింది. ప్రైస్ కట్తో 29,999కి లభిస్తుంది. వివో లవర్స్ ఒకసారి లుక్ వేయండి. అప్కమింగ్ iPhone SE 4 న్యూ డమ్మీ రెండర్స్ ఆన్లైన్లో లీక్ అయ్యాయి. చూడటానికి ఓల్డ్ iPhone 4 మోడల్లా ఉంది బ్యాక్ సైడ్ నుంచి. టిప్స్టర్ సన్నీ డిక్సన్ ప్రకారం iPhone SE 4 2 రంగులలో లభిస్తుంది. బ్యాక్ సైడ్ సింగిల్ కెమెరా, ఫ్లాట్ రేర్ ప్యానెల్ మేడ్ విత్ గ్లాస్, రౌండెడ్ కార్నర్స్ ఉన్నాయి. మొబైల్ సైడ్స్ మెటల్ ఫ్రేమ్ బిల్డ్ కనిపిస్తుంది. సిమ్ కార్డ్ స్లాట్, వాల్యూమ్ రాకర్స్, అలర్ట్ స్లైడర్ ఒకే దగ్గర చూడొచ్చు మనం. ఇవన్నీ తెలియాలంటే లాంచ్ వరకు ఆగాల్సిందే. రియల్మీ నుంచి రియల్మీ బడ్స్ వైర్లెస్ 5 ANC నెక్ బ్యాండ్ ఇండియాలో లాంచ్ చేసింది. 50 డెసిబుల్స్ వరకు హైబ్రిడ్ ANC సపోర్ట్ లభిస్తుంది ఈ నెక్ బ్యాండ్ కి. 13.6 mm డైనమిక్ డ్రైవర్స్ ఉండడం వల్ల బేస్, డీప్, రిచ్ ఆడియో ఎక్స్పీరియన్స్ ఉంటుంది. 45 ms అల్ట్రా లో లేటెన్సీ తీసుకొచ్చారు గేమర్స్ కోసం. IP55 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ ప్రొటెక్షన్ లభిస్తుంది.
38 అవర్స్ బ్యాటరీ లైఫ్ ఉండే ఈ నెక్ బ్యాండ్ స్పెషల్ లాంచ్ ప్రైస్ అమెజాన్ ద్వారా పర్చేజ్ చేయొచ్చు. యాపిల్ కంపెనీ రీటైల్ సెగ్మెంట్ లో ప్రెజెన్స్ ఉండాలని ఇండియాలో యాపిల్ స్టోర్ యాప్ ని లాంచ్ చేసింది. iOS యూజర్స్ యాపిల్ స్టోర్ యాప్ ని యాప్ స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కన్జ్యూమర్స్ ప్రొడక్ట్స్ ని డైరెక్ట్ గా యాప్ లో పర్చేజ్ చేసుకోవచ్చు. యాపిల్ స్టోర్ యాప్ లో ప్రోడక్ట్స్ కొనేవారి కోసం ట్రేడ్ ఇన్ ఆప్షన్, ఫైనాన్సింగ్ ప్లాన్స్, కస్టమ్ ఎన్గ్రేవింగ్స్ ఆప్షన్స్ ఉంటాయి. ఈ యాప్లో ప్రోడక్ట్ బై చేశాక అవైలబిలిటీని బట్టి డైరెక్ట్ హోమ్ డెలివరీ ఆర్ ఇన్ పర్సన్ వెళ్ళి యాపిల్ స్టోర్లో తీసుకునే సదుపాయం ఉంది. అది పెట్టడం మొత్తం మీద అంటే ఏంది, ఎందుకు ఇవన్నీ ఎందుకు బాగా చేసుకుంటాం. మా నుంచి మరిన్ని టెక్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.